నమస్కారం. అసలు ఏ ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఇంట్లో నుంచే కెరీర్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా? ఆ ఆలోచనతోనే ఇక్కడికి వచ్చారు కదా! పర్ఫెక్ట్. ఈ రోజు మనం అదే తెలుసుకోబోతున్నాం. డిజిటల్ స్కిల్స్ నేర్చుకుని మన రిమోట్ కెరియర్ని ఎలా లాంచ్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చాలా మందిని మొదట ఆపేసే ప్రశ్న ఇదే. అసలు ఎలాంటి అనుభవం లేకుండా ఇంట్లోంచి కెరీర్ స్టార్ట్ చేయడం ఎలా సాధ్యం? వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా సరైన గైడెన్స్ ఉంటే ఇది ఖచ్చితంగా సాధ్యమే. ఓకే, మన రిమోట్ జర్నీ ఇక్కడి నుంచే మొదలవుతుంది. ఈ రోజుల్లో చాలా మంది, ముఖ్యంగా స్టూడెంట్స్ అలాగే మహిళలు, ఫ్లెక్సిబిలిటీ కోసం, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం ఈ దారిని ఎంచుకుంటున్నారు. ఎందుకంటే ఇది వాళ్లకి చదువుకుంటూనో లేదా ఇంటి పనులు చేసుకుంటూనో సంపాదించుకునే ఒక మంచి అవకాశం ఇస్తుంది. ఇక్కడ మన గోల్ చాలా క్లియర్ అండి. డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం, వాటిని ఉపయోగించి మనకంటూ ఒక మంచి రిమోట్ ఇన్కమ్ సోర్స్ క్రియేట్ చేసుకోవడం. ఒక ఎక్స్పర్ట్గా ఈ జర్నీలో మీకు గైడెన్స్ ఇవ్వడానికే నేనిక్కడున్నాను. ఇక మన ప్రయాణంలో చాలా ముఖ్యమైన స్టేజ్ ఇదే, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడం. రిమోట్ వర్క్లో సక్సెస్ అవ్వాలంటే మన చేతిలో సరైన స్కిల్స్ ఉండాలి. అవే మనకు పునాది లాంటివి. కొత్తగా మొదలుపెట్టే వాళ్లకి వెంటనే ఆదాయం తెచ్చిపెట్టే కొన్ని బేసిక్ స్కిల్స్ ఇవి. ఉదాహరణకు స్కార్వీ లాంటి ప్లాట్ఫామ్స్లో ఈమెయిల్ మార్కెటింగ్, మీషో రీసెల్లింగ్, అఫిలియేట్ మార్కెటింగ్ వంటి కోర్సులు ఉంటాయి. ఇవి నేర్చుకోవడానికి ఈజీగా ఉంటాయి, అలానే త్వరగా సంపాదన మొదలుపెట్టడానికి కూడా హెల్ప్ చేస్తాయి. సరే, ఇప్పుడు ఈ నేర్చుకోండి మరియు సంపాదించండి అనే మోడల్ గురించి కొంచెం డీప్గా చూద్దాం. చాలా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఈ కాన్సెప్ట్ మీదే నడుస్తాయి. అసలు ఇది ఎలా వర్క్ అవుతుంది? మనం నేర్చుకున్న స్కిల్స్ డబ్బుగా ఎలా మారతాయి? చూద్దాం రండి. ఈ మోడల్లో ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా కీలకమైనది. సింపుల్గా చెప్పాలంటే, ఒక కంపెనీకి సంబంధించిన ప్రోడక్ట్స్ని గానీ సర్వీసెస్ని గానీ మనం ప్రమోట్ చేసినందుకు వాళ్ళు మనకు కమిషన్ ఇస్తారు. చాలా సింపుల్, కానీ చాలా పవర్ఫుల్ బిజినెస్ మోడల్ ఇది. చూడండి, ఈ లెర్న్ అండ్ ఎర్న్ సైకిల్ చాలా సింపుల్గా 3 స్టెప్స్లో పనిచేస్తుంది. ఫస్ట్, ఒక కోర్స్ తీసుకుని కొత్త డిజిటల్ స్కిల్ నేర్చుకుంటారు. సెకండ్, మీకొచ్చిన ఆ స్కిల్స్తోనే ఆ కోర్సుల గురించి వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తారు. ఇక ఫైనల్గా మీ ప్రమోషన్ ద్వారా ఎవరైనా కొత్త స్టూడెంట్ జాయిన్ అయితే మీకు కమిషన్ వస్తుంది. అంతే. అయితే ఏ ప్రయాణంలో అయినా కొన్ని ఎత్తుపల్లాలు ఉంటాయి కదా, అలాగే ఈ ఆన్లైన్ అవకాశాల ప్రపంచంలో కూడా మనకు చెప్పే మాటలకి నిజానికి మధ్య ఉన్న తేడాను గమనించడం చాలా ముఖ్యం. అప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోగలం. ఇప్పుడు చూడండి, ఆన్లైన్లో మనకు 2 రకాల కథలు వినిపిస్తాయి. ఒకవైపు, ఇది మాకు దొరికిన వరం, మహిళలకు ఆర్థిక స్వేచ్ఛ వచ్చింది, ఇది చాలా సేఫ్ అండ్ లీగల్ అని చెప్పే పాజిటివ్ స్టోరీలుంటాయి. కానీ మరోవైపు, త్వరగా డబ్బు సంపాదించేయండి అనే మాటల్ని నమ్మచ్చా అనే సందేహాలు, దీనికి చాలా కష్టపడాలనే నిజం, మొదట్లో కొంచెం డబ్బు పెట్టాల్సి రావచ్చు అనే వాస్తవాలు కూడా ఉంటాయి. అందుకే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒక్కటే. రిమోట్ వర్క్ మొదలుపెట్టాలి అనుకునే ఎవరైనా సరే చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా రీసెర్చ్ చేయాలి. రాత్రికి రాత్రే లక్షాధికారులైపోండి లాంటి మాటల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. నిజానికి అన్నింటికంటే ముందు మనం నేర్చుకోవాల్సిన స్కిల్ ఇదే. రైట్, ఇంతవరకు థియరీ విన్నాం. ఇప్పుడు యాక్షన్లో దిగాల్సిన టైం వచ్చింది. మనం నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టడానికి అవసరమైన మొదటి 3 అడుగులేంటో ఇప్పుడు చూద్దాం. పదండి, మొదలు పెట్టదాం. సరే, మీ ఫస్ట్ రిమోట్ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ఇవిగోండి 3 సింపుల్ స్టెప్స్. నంబర్ 1, ఈమెయిల్ మార్కెటింగ్ లేదా రీసెల్లింగ్ లాంటి మంచి డిమాండ్ ఉన్న ఒక స్కిల్ని సెలెక్ట్ చేసుకోండి, దానిపైనే ఫోకస్ చేయండి. నంబర్ 2, ఒక 2-3 లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ గురించి బాగా రీసెర్చ్ చేయండి. వాళ్ళ టర్మ్స్ ఏంటి, ఖర్చెంత అవుతోంది, యూజర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి అన్నీ చూడండి. ఇక నంబర్ 3, మీకంటూ ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవడానికి ఒక చిన్న ప్రాక్టీస్ ప్రాజెక్ట్ చేయండి. అంటే ఒక శాంపిల్ మార్కెటింగ్ ఈమెయిల్ రాయడమో లేదా ఒక డమ్మీ రీసెల్లింగ్ ప్రొఫైల్ తయారు చేయడమో అలా అన్నమాట. ఇక మొత్తం సమాచారం మీ ముందుంది. నిర్ణయం తీసుకోవాల్సింది మీరే. ఆలోచించండి, మీ రిమోట్ కెరీర్ ప్రయాణానికి పునాది వేయబోయే ఆ కొత్త నైపుణ్యం ఏది కాబోతోంది? మీ మొదటి అడుగు వేయడానికి సిద్ధంగా ఉండండి. మీ ఫ్రీ టైంను ఒక అదనపు ఆదాయంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈరోజు మీ ఆ కలను నిజం చేసే ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ గురించి వివరంగా తెలుసుకుందాం. రోజూ మనకు దొరికే కొన్ని గంటల ఖాళీ సమయం ఉంది కదా, దాన్ని మన ఆర్థిక భవిష్యత్తుకు ఒక బలమైన పునాదిగా ఎలా మార్చుకోవచ్చో ఈరోజు మనం చూద్దాం. అసలు ఆ దారి ఏంటో తెలుసుకుందాం.
మన ఈ ప్రయాణంలో దారి చూపించేదే స్కార్వీ. ఇది కేవలం ఒక ఆన్లైన్ అకాడమీ మాత్రమే కాదు, మీ లక్ష్యాలకు, వాటిని సాధించడానికి అవసరమైన నైపుణ్యాలకు మధ్య ఒక బ్రిడ్జ్ లాంటిదనమాట. ఈ మాటలు వింటేనే స్కార్వీ వెనుకున్న అసలు ఉద్దేశమేంటో అర్థమవుతోంది. కేవలం కోర్సులు చెప్పటమే కాదు, ప్రజల జీవితాల్లో ఒక నిజమైన మార్పు తీసుకురావాలనే తపన ఇందులో మనకు స్పష్టంగా కనిపిస్తోంది కదూ. ఇవి కేవలం మాటలు కాదు, చూడండి, సంఖ్యలే ఈ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తున్నాయి. ఇప్పటికే 1000కి పైగా ఔత్సాహికులు స్కార్వీతో తమ సక్సెస్ జర్నీని మొదలుపెట్టేశారు. వాళ్ల సాటిస్ఫాక్షనే ఈ 4.9 స్టార్ రేటింగ్ రూపంలో మనకు కనిపిస్తోంది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు, వందలాది మంది విజేతల పంచిన నమ్మకం. సరే, అంతా బావుంది, కానీ ఆదాయం సంపాదించాలంటే ఏం కావాలి? కరెక్ట్, సరైన స్కిల్స్. సో ఇప్పుడు మనం ఆ డిజిటల్ నైపుణ్యాల ప్రపంచంలోకి అడుగుపెట్టబోతున్నాం. మీకు డిజైనింగ్ అంటే ఇష్టమా, లేదంటే టెక్నికల్ సైడ్ వెళ్దామనుకుంటున్నారా? క్యాన్వా లాంటి క్రియేటివ్ టూల్స్ నుంచి గూగుల్ యాడ్స్ లాంటి టెక్నికల్ స్కిల్స్ వరకు స్కార్వేలో ప్రతి ఒక్కరి ఆసక్తికి, లక్ష్యానికి కరెక్ట్గా సరిపోయే కోర్సులున్నాయి. మీరు ఈ ఫీల్డ్లోకి ఇప్పుడిప్పుడే వస్తున్నా, లేదా ఆల్రెడీ కొన్ని స్కిల్స్ ఉండి వాటిని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలి అనుకున్నా, స్కార్వీ మీ స్థాయికి తగ్గట్టు ఒక లెర్నింగ్ పాత్ని అందిస్తుంది. జస్ట్ కోర్సులు నేర్చుకుంటే సరిపోదు కదా, మన లక్ష్యాలను చేరుకోవడానికి ఒక క్లియర్ ప్లాన్ కావాలి. స్కార్వీ అందించే మెంబర్షిప్ ప్యాకేజీలు ఆ ప్లాన్నే మనకందిస్తాయి. ఇక్కడ చూడండి, బ్రాంజ్ ప్యాకేజ్తో ఫస్ట్ స్టెప్ వేసి సిల్వర్, గోల్డ్ ద్వారా ప్రయాణిస్తూ ప్లాటినం వరకు ఎలా ఎదగవచ్చో క్లియర్గా ఉంది. ప్రతి అడుగులోనూ కొత్త నైపుణ్యాలు, కొత్త అవకాశాలు మీకోసం ఎదురుచూస్తూ ఉంటాయి. ఉదాహరణకు, డిజిటల్ మార్కెటింగ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే ఒక స్టూడెంట్ ఎలా స్టెప్ బై స్టెప్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ స్కిల్స్ వరకు వెళ్లవచ్చో ఈ రోడ్ మ్యాప్ క్లియర్గా చూపిస్తుంది. ఇది ఒక పర్ఫెక్ట్ గైడ్ లాంటిదే. ఓకే, ఇవన్నీ వినడానికి బావున్నాయి, కానీ అసలైన ప్రూఫ్ ఏంటి? రియల్ లైఫ్లో సక్సెస్ అయిన వాళ్ల కథలే అసలైన ప్రూఫ్. ఇప్పుడు ఆ ఇన్స్పైరింగ్ స్టోరీస్ ఏంటో విందాం. ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే తమకంటూ ఒక ఫైనాన్షియల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలనుకునే ఎంతో మందికి స్ఫూర్తినిచ్చే కథ ఇది. హిమబిందు గారి మాటల్లోనే విన్నాం కదా, సరైన గైడెన్స్ ఉంటే ఎక్కడి నుంచైనా సరే సంపాదన మొదలుపెట్టొచ్చని ఈ కథ మనకు నిరూపిస్తోంది. సరే, ఇప్పుడు ఇంకో కేటగిరీ చూద్దాం. ఆల్రెడీ ఫుల్ టైం జాబ్ చేస్తూ తమ కెరీర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడానికి కొత్త స్కిల్స్ నేర్చుకున్న వాళ్ళ గురించి తెలుసుకుందాం. బాలాజీ గారి అనుభవం ఒకటి చాలా క్లియర్గా చెప్తోంది. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం అనేది కేవలం అదనపు ఆదాయం కోసమే కాదు, మన కరెంట్ జాబ్లో మన కాంపిటీషన్ని కూడా పెంచుతుంది. మరి సొంతంగా బిజినెస్ చేస్తున్న వాళ్ల సంగతేంటి? వాళ్ల బిజినెస్ను ఈ డిజిటల్ వరల్డ్లో ఇంకా పెంచుకోవడానికి స్కార్వీ ఎలా హెల్ప్ చేస్తోందో ఇప్పుడు చూద్దాం. సంపత్ కుమార్ గారి సక్సెస్ చూస్తే, ఇక్కడ నేర్చుకున్న స్కిల్స్ కేవలం థియరీ కాదని, రియల్ వరల్డ్ బిజినెస్ ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయడానికి ఎంతగా ఉపయోగపడతాయో ప్రూవ్ అవుతోంది. ఇప్పటిదాకా మనం స్కార్వీ జర్నీ, అది అందించే స్కిల్స్, ఇంకా రియల్ లైఫ్ సక్సెస్ స్టోరీస్ అన్నీ చూసాం. ఇప్పుడు ఇవన్నీ మీ లైఫ్లో ఎలాంటి మార్పు తీసుకురాగలవో ఒక్కసారి చూద్దాం. చూశారు కదా, స్కార్వీ కేవలం స్కిల్స్ మాత్రమే నేర్పదు. ఇది మీకు లైఫ్ టైం సపోర్ట్, ఎక్స్పర్ట్ గైడెన్స్, ఇంకా మీ కెరియర్ని బూస్ట్ చేసే సర్టిఫికేషన్స్ని కూడా అందిస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఇది మీ సక్సెస్కి ఒక కంప్లీట్ ప్యాకేజ్. అయితే ఇప్పుడు చెప్పండి, ఈరోజు మనం మాట్లాడుకున్న వాటిలో ఏ ఒక్క కొత్త నైపుణ్యం మీ భవిష్యత్తును మార్చగలదని, మీలో దాగి ఉన్న అసలైన సామర్థ్యాన్ని బయటకు తీసుకురాగలదని నమ్ముతున్నారు? ఒక్కసారి ఆలోచించండి.